ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 28 ఎపిసోడ్. సాగర్ కొత్త జాబ్, రామరాజు రైస్ మిల్కి బంద్, నర్మదా మజాకా. మంచోడిని మించిన మూర్ఖుడు మరొకడు ఉండడు అంటే అతిశక్తి కాదు. ఊరుకుంటున్నాడు కదా, ఏమన్నా పడుతున్నాడు కదా అని పదే పదే అతన్ని కిలికి బాధ పెడుతుంటే ఏదో రోజు వాడు తిరగబడతాడు. వాడు కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు. ఇప్పుడు రామరాజుకి అలాంటి పెద్ద దెబ్బే తగలబోతుంది. నీటిరాజు ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, నా కొడుకులు జీవితాలు బాగుండాలంటే వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేస్తున్నాడు రామరాజు. తన షాడిజంతో వాళ్ళ కాపురాలు చేసుకోకుండా చూస్తున్నాడు. వాళ్ళు ఏం చేసుకున్నా కూడా తనకే చెప్పి చేయాలంటూ సైకో చేష్టలతో ఇంట్లో వాళ్ళకి చుక్కలు చూపించడాన్ని నిన్నటి ఎపిసోడ్లో చూసాం. ఇక నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, ఓ పక్క చదువుకుంటూ ఇంత కష్టపడుతుంటే మీ నాన్న నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. నెత్తి మీద రూపాయి పెడితే ₹1 కొనరని మీ నాన్న అన్నందుకు నువ్వెంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతుంది ధీరజ్ అని అంటుంది ప్రేమ. ఆ మాటతో ధీరజ్, మా నాన్న అన్న మాటలో తప్పేం ఉంది, దానికి ఎందుకు ఫీల్ కావడం లేదు. నేను బయటకు వెళ్తే రామరాజు చిన్న కొడుకుగా మాత్రమే అందరికీ తెలుసు. నా పేరేంటో కూడా చాలామందికి తెలియదు అని అంటాడు. అది సహజం ధీరజ్. 25 ఏళ్ళుగా ఈ ఊరిలో మీ నాన్నకి మంచి గౌరవం ఉంది కాబట్టి రామరాజు కొడుకు అని అంటారు. అందులో తప్పేం ఉంది? నీకనే కాదు, ఏ కొడుకునైనా పలానా వాళ్ళ కొడుకు అనే పిలుస్తారు. అలాగని నువ్వు ఎందుకు పనికిరావని మీ నాన్న అంత కించపరుస్తూ మాట్లాడటం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అందరి ముందు మీ నాన్న అలా అనకుండా ఉంటే బాగుండు అని అంటుంది ప్రేమ. అలా అనిపించుకునే పరిస్థితిలో నేను లేకుండా ఉంటే ఆయన అలా అనేవారు కదా. మా నాన్నకి ఊరిలో పేరు హోదా ఉందంటే అది ఆయన కష్టపడి ఎదిగిన విధానం. మా నాన్న ఎంత కష్టపడి ఉంటే ఈ స్థాయికి వచ్చి ఉంటారో అని వాడేదో పెద్దాపురం జమీందారు, వీడేదో పెద్దాపురం యువరాజు అన్నట్టుగా మాట్లాడతాడు ధీరజ్. ఆయన కొడుకుగా ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని అడుగులు వేయాల్సిన నేను అలా చేస్తున్నానా చెప్పు? ఇంతసేపు నాన్నతో మంచి అనిపించుకోవాలని ఆలోచిస్తున్నాను తప్పితే అటువైపుగా ప్రయత్నించడం లేదు. మా నాన్న అన్న మాటల తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నేను గెలవాల్సింది కొడుకుగా మా నాన్న ముందే కాదు, సొసైటీలో కూడా గెలవాలి. మా నాన్న మాట్లాడిన మాటలతో నా కళ్ళు తెరుచుకున్నాయి. నా జీవితం ఏంటో, లక్ష్యం ఏంటో తెలియజేశాయి. అందుకే ఇకపై నేను నా కాళ్ళపై నేను నిలబడి గుర్తింపు, గౌరవం కోసం కష్టపడతాను. ఎలా బ్రతుకుతావురా అని అన్న మా నాన్న, బతికితే నీలాగా బతకాలిరా, మెచ్చుకునే స్థాయికి వస్తాను, ఖచ్చితంగా ఇది జరుగు తీరుతుంది అని అంటాడు ధీరజ్. మరోవైపు సాగర్కి కూడా ఇదే పరిస్థితి. షాడిస్టు తండ్రి అన్న మాటలే తలుచుకుని బాధపడుతుంటాడు. ఇంతలో నర్మద వచ్చి, మీ నాన్న అన్న మాటలకు బాధపడుతున్నావా అని అడుగుతుంది. బాధపడకుండా ఎలా ఉంటాను నర్మదా? నేను ఎందుకు పనికిరానని, నా నెత్తి మీద రూపాయి పెడితే ₹1 విలువ చెయ్యనని అంత దారుణంగా మాట్లాడితే మనసుకి బాధ ఉండదా అని అంటాడు సాగర్. ఆ మాటతో సాగర్, మీ నాన్న అన్నది కరెక్టే కదా అని అంటుంది. ఆ మాటతో ఇంకా బాధపడతాడు సాగర్. నేనంటే నీకు కూడా నవ్వులాటలా ఉంది, నీ దగ్గర కూడా విలువ లేకుండా పోయింది అని అంటాడు. దాంతో నర్మద, నీ విలువను ఎవరో తగ్గించడం కాదు సాగర్, నీ విలువను నువ్వే తగ్గించుకుంటున్నావు. మీ నాన్న ఆ మాట అనడానికి కారణం నువ్వే, నీ అసమర్థతే. నీకు చదువు లేదా, తెలివితేటలు లేవా, జాబ్ చేసి నీ కాళ్ళపై నువ్వు నిలబడే సామర్థ్యం లేదా? అన్నీ ఉన్నాయి, కానీ నువ్వు తప్పదు అన్నట్టుగా రైస్ మిల్లులో మీ నాన్న దగ్గరే పనిచేస్తున్నావు. నీ అంతట నువ్వే నీ విలువ తగ్గించుకొని మీ నాన్న ఏదో అన్నాడని బాధపడతావేంటి అని సాగర్ కళ్ళు తెరిపించే ప్రయత్నం చేస్తుంది నర్మద. దాంతో సాగర్, అది మా రైస్ మిల్లులో మా నాన్నకి సాయంగా ఉంటే తప్పేలా అవుతుంది అని అంటాడు. అలా అనుకున్నప్పుడు అలాగే ఉండు, ఆయన ఏమన్నా పడు, విలువ ఇవ్వలేదని నువ్వు ఇప్పుడే ఇంత బాధపడుతున్నావు. భవిష్యత్తులో నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకో. నువ్వెంతసేపు నీ కుటుంబం గురించి, మీ నాన్న గురించి ఆలోచిస్తున్నావు తప్పితే నీ గురించి ఆలోచించుకోలేదు. నువ్వు ఎప్పటికీ రైస్ మిల్లులోనే పనిచేస్తూ ఉంటే ఎప్పటికీ నువ్వు కావాలనుకుంటున్న రెస్పెక్ట్ దొరకదు. కాబట్టి రైస్ మిల్లులో పని మానేసి కొత్త జాబ్లో జాయిన్ అవ్వు అని అంటుంది నర్మద. ఆ మాటతో సాగర్, ఏం మాట్లాడుతున్నావు నర్మద? రైస్ మిల్లులో మా నాన్నకి సాయంగా లేకుంటే వేరే పని చేయమంటావేంటి బుద్ధి లేకుండా అని అంటాడు. ఇది పనికి మాలిన సలహా కాదు సాగర్, నీ జీవితానికి పనికి వచ్చే సలహా, నీ రెస్పెక్ట్కి సంబంధించిన విషయం అని అంటుంది నర్మద. ఆ మాటతో సాగర్ ఆలోచనలో పడతాడు. సాగర్, చూడు సాగర్, నువ్వు ఆ రైస్ మిల్లులో పనిచేసిన రోజులు బావిలో కప్పలాగే ఉంటావు. నీకంటూ సొంతగా ఏదైనా చేసినప్పుడు మాత్రమే విలువ, గౌరవం దక్కుతాయి. బాగా గుర్తుపెట్టుకో సాగర్,
మీ వదిన మనకి సంబంధించిన ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటుంది. దానివల్ల మామయ్య గారి ముందు మనం దోషులుగా నిలబడుతున్నాం, మాటలు పడుతున్నాం. ఆవిడని మన విషయంలో జోక్యం చేసుకోవద్దని నువ్వే మీ అన్నయ్యతో చెప్పు, లేదంటే నేనే మీ అన్నయ్యతో డైరెక్ట్గా చెప్పాల్సి వస్తుంది అని కోపంగా వెళ్ళిపోతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. నైస్ అని కానీ అస్సమ్ అని కానీ. థ్యాంక్ యూ.